కానీ దీన్ని ఆయన చాలా చక్కగా చెప్పిండు. ఏందంటే కొన్ని మతాల్లో ఇప్పుడు ఒక్కటి గురించి అంటలే. అన్ని మతాలు కొన్ని ఏందంటే లూప్ హోల్స్ ఇక్కడ లేనిపోని కల్పించే భ్రమలుంటాయి చూసినవా? అలా కొంతమంది రుద్ది పెట్టడం వల్ల లేదంటే ఇక్కడ మనకి సెట్ కాదని ఇంకొక మతంలోకెళ్ళిపోవడం ఈ ఒక ఎత్తయితే, ఆయన చెప్పినది ఒకటే మాట చూసినవా? ఆ ఒక్క మాట ఎంతమందిని ఇన్‌స్పైర్ చేసుంటదో తెలుసా? కొన్ని లక్షల మందిని ఇన్‌స్పైర్ చేసుంటది. నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివ్' ఛానల్. రీసెంట్‌గా నేను ఇంకొక వీడియో చూసినాననమాట. ఇది శివాజీ గారికి సంబంధించిన న్యూస్. మన ఛానల్ ఇది లాస్ట్ వీడియో కావచ్చు శివాజీ గారికి సంబంధించింది. ఈ వీడియో సెకండ్ వీడియో అయితే ఎండ్ చేద్దామనుకున్నా. కాకపోతే ఏందంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిన్న క్లిప్ చూసినాననమాట. ఒక యాంకర్ ఒక అమ్మాయిని అడుగుతారనమాట. శివాజీ గారి ఇష్యూ వల్ల ఏంటి? ఆయన మాట్లాడడం వల్ల తప్పు కదా! ఒకళ్ళ బట్టల మీద ప్రశ్నించే హక్కు మనకు లేదు కదా! అంటే ఆవిడ అంటది, "శివాజీ గారు మొన్న 'కోటి' సినిమాలో మంగపతి క్యారెక్టర్ చేసిండు కదా! ఆయన అక్కడే ఉండిపోయిండు. దానివల్ల ఆయనకేమో మేబీ అతను ఇంక ఇంప్రూవ్ కాలేదు అన్నట్టు మాట్లాడిండ్రనమాట. నేను దాని గురించి ఒక చిన్న వీడియో చేద్దామని వచ్చాననమాట. ఇక్కడ శివాజీ గారు ఒప్పేసుకోండి. నేను తప్పు మాట్లాడినా ఆ 2 వర్డ్స్ మిగతావంటే నేను ప్రజలకి ఏదన్నా చెప్దామా అన్న ఉద్దేశంతో చెప్పినాను. ఇప్పుడు మంచి చెప్తే ఎవడు ఇంటలేడు. నేను కూడా నాలుగు చెప్పనీకి. ఎవరో ఒకడు నేను చెప్పినంత మాత్రం ఎవరు మారతారనుకోను. ఒకరు చెప్పినంత మాత్రాన ఎవరు ఇష్టపడినట్టు ఉంటారనుకోను. నేను ఇంతటితో నా వీడియో నేనింకా మంచి విషయాలు చెప్పడం మానేస్తా అన్నట్టు మాట్లాడేసిండు. నాకు తెలిసి మేబీ ఈ ఇంటర్వ్యూ ముందే జరిగుండొచ్చు. కాకపోతే ఏంటంటే ఈళ్ళు మాట్లాడుకునే విధం ఏందంటే, శివాజీ గారు మాట్లాడిన మాటలకి చాలా మంది ఏందంటే రియాక్ట్ అయిపోయి మరి టూ మచ్‌గా వాళ్ళు విపరీతంగా ఇష్టం వచ్చినట్టు ఎట్ట పడితే అట్ట మాట్లాడేసుకుంటున్నారు. ఇప్పుడు శివాజీ గారు గాని మంగపతి క్యారెక్టర్ అది అని చెప్పి ఇప్పుడు మీరు ఇప్పుడు మీతో యాంకర్ ఉన్నాడు. అక్కడ ఆడ అమ్మాయి గూడా ఉంది. కాపోతే ఇది చెప్పేటప్పుడు ఏందంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. శివాజీ గారు చెప్పింది ఇప్పుడు అంటారు అమ్మాయిలు మా డ్రెస్సులు మా ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు కదా! ఎవ్వడెవరిని ప్రశ్నించడు. ఎందుకంటే ఎవరో రోడ్డు మీద పోయేటోళ్ళు ఎవరి ఇష్టం వచ్చినట్టు ఉంటే పోయి మనం ఎందుకు పోవడం ప్రశ్నించడానికి వాళ్ళని. కాకపోతే ఏంటంటే ఆయన ఇలా ఉండండి అని చెప్పిండు. ఆయన చెప్పిన వర్డ్స్‌ని తీసుకోవడం మన ఇష్టం. తీసుకోకపోవడం మన ఇష్టం. మాములుగా అనుకోవడం నా ఒపీనియన్ ఏందంటే డైరెక్ట్‌గా ఆయన కూడా చెప్పడానికి మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటామంటే అయిపోద్ది. ఆయన ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఇంకా బయటికి రాలేదు. ఆయన అది ఇది ఏదో చెప్పిన ఆయన మాట్లాడిన వల్గర్ మాటలైతే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. నన్ను క్షమించండి అని చెప్పి దానికి ఆయన అపోలోజైజ్ చేసిండు. క్షమాపణలు అడిగిండు. బహిరంగంగా కూడా అడిగిండు. కొంచెం బాధతోనే మాట్లాడిండు. కాకపోతే ఏంటంటే ఈడ మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ టాపిక్ ఏందంటే అమ్మాయిలు గాని చూస్తున్న వాళ్ళని చాలా మంది శివాజీ గారికి సపోర్ట్ చేసారు. నేను నా తరపున నేను చెప్తున్నదేంటంటే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో కొంచెం ఆలోచించండి. ఆ ఇంటర్వ్యూ చేసే అమ్మాయి గాని ఇక్కడేందంటే కొంచెం నార్మల్‌గా ఉన్నోళ్ళు బాగానే ఆయనకి సపోర్ట్ చేసారు. కాకపోతే ఇక్కడ హైలీ ఎడ్యుకేటెడ్ ఇంకొకటేందంటే ఈ సినిమా ఫీల్డ్‌లో ఉన్నోళ్ళు గాని, యాంకర్స్ గాని ఈళ్ళు మరీ టూ మచ్ చేస్తారు. ఆయన మాట్లాడడం తప్పు. నేను కూడా అంటున్నా. ఆయన మాట్లాడడం తప్పే. కాకపోతే ఏందంటే ఆయన క్షమాపణలు అడిగిండు కదా! ఇంకొక విషయం ఆ ఇంటర్వ్యూ కూడా ముందు కూడా వచ్చుండొచ్చు. దానికి నేను చెప్తుందేంటంటే ఆయన మంగపతి క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు. ఆయన మెంటాలిటీ ఇంతే ఆయన అది ఇది కాదు. ఆయన చెప్పిన వర్డ్స్ మీరు జాగ్రత్తగా ఇనండి. కొంచెం మంచిగా చెప్పిండు. ఇంకొకటి దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొస్తా. గరికపాటి గారిని తీసుకొచ్చేటోనికి గరికపాటి గారు చెప్పిన మొత్తం మోటివేషన్‌లో నాకు ఆయన చెప్పిన ఒకటే ఒక డైలాగ్ నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది తెలిసినా. ఎంత ఇన్‌స్పైర్ అంటే ఆయన చెప్తూ ఉంటాడు. "ఓహ్! ఎవడమ్మా చెప్పింది మీకు మన హిందూ మతంలో ఎవడన్నా ఒకడు చచ్చిపోతే సంవత్సరం అంతా గుడికెళ్ళకూడదు, సంవత్సరం అంతా గుడికెళ్ళకూడదు, మందిరానికెళ్ళకూడదు" అంటాడు. ఎవడు మీకు చెప్పింది? ఎవడన్నా చచ్చిపోతే 12 రోజులు ఎళ్ళకండి. 13 రోజులు ప్రశాంతంగా గుడికెళ్ళండి. ప్రేయర్ చేసుకోండి. మంచిగా పూజ చేసుకోండి అని చెప్పి చాలా బాగా చెప్పిండు. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ అయిపోయింది. చెప్పడం ఏందంటే మనం లేనిపోని కట్టుబాట్లు ఏవేవో పెట్టుకోవడం వల్ల కాదు. పక్క మతం వాడొచ్చి మా మతంలో ఇలాంటివి ఏముండవురా. చచ్చిపోయిన తెల్లారి మా గుడికి రా. చచ్చిపోయిన తెల్లారి మా మందిరానికి రా. చచ్చిపోయిన తెల్లారి మా చర్చికి అక్కర్రా అని చెప్పి వేరే మతం వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు కదండీ! దీన్ని ఆయన చాలా చక్కగా చెప్పిండు. ఏందంటే కొన్ని మతాల్లో ఇప్పుడు ఒక్కటి గురించి అంటలే. అన్ని మతాలు కొన్ని ఏందంటే లూప్ హోల్స్ ఇక్కడ లేనిపోని కల్పించే భ్రమలుంటాయి చూసినవా? అలా కొంతమంది రుద్ది పెట్టడం వల్ల లేదంటే ఇక్కడ మనకి సెట్ కాదని ఇంకొక మతంలోకెళ్ళిపోవడం ఈ ఒక ఎత్తయితే, ఆయన చెప్పినది ఒకటే మాట చూసినవా? ఆ ఒక్క మాట ఎంతమందిని ఇన్‌స్పైర్ చేసిందో తెలుసా? కొన్ని లక్షల మందిని ఇన్‌స్పైర్ చేసి ఉంటది. ఏంటిది? చచ్చిపోయిన సంవత్సరం దాకా గుడికెళ్ళకూడదు అని అని ఏదైతే ఉందో అది రాంగు. 12 రోజుల కంటే మనకి ఎక్కువేం అవసరం లేదు. మిగతా 13 రోజులు హాయిగా గుడికెళ్ళి నేను చెప్తున్నా అని చెప్పిండు. ఇలా చెప్పిన వ్యక్తి అది ఆయన కూడా లేడీస్ గురించి డ్రెస్ గురించి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. అదే కాదా! 40, 50 ఏళ్ళలో మేమే ఆగట్లేదు. మీ పిల్లలు ఎలాగా ఆగుతారు అన్నట్టు మాట్లాడాను. చెప్పే కొన్ని మంచి విషయాలు ఎట్లుంటదంటే, మనం చెప్పే విధానంలో ఒక్కోసారి ఏందంటే, నేను గాని, మీరు గాని గంటల తరబడి ప్రసంగాలు ఇస్తున్నా, ఏదన్నా మోటివేషన్ వీడియో చెప్తున్నా, మంచి చెప్పే విధంలో ఏందంటే, కొంచెం టంగ్ స్లిప్ కావటం గాని, మనం ఏందంటే, మనం ప్రతి ఒక్కరికి ఒక ఒరిజినాలిటీ ఉంటది. ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంటామో, ఒక మనిషి ఉంటాడు చూసినవా? నేనున్నా అనుకో సపోజ్ నా గురించి మాట్లాడుకుంటే, నేను నా ఫ్రెండ్స్‌తో ఫ్రెండ్‌లాగా ఉంటా. మదర్‌కి కొడుకులాగా ఉంటా. సిస్టర్‌కి అన్నలాగా ఉంటా. ఫాదర్‌కి కొడుకులాగా ఇలా వైఫ్‌కి హస్బెండ్‌లాగా ఫ్రెండ్‌తో ఫ్రెండ్‌లాగే మాట్లాడతావు. ఫ్రెండ్‌తో నాన్నతో మాట్లాడినట్టు ఎప్పటికి మాట్లాడవు. అలాగే మదర్‌తో మదర్‌లాగే మాట్లాడతావు. కానీ అదే గాని మదర్‌తో మాట్లాడినట్టు వైఫ్‌తో మాట్లాడవు. సిస్టర్‌తో సిస్టర్‌లాగే మాట్లాడతావు. ఫ్రెండ్‌ని ఫ్రెండ్‌లాగే ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే
మనలో కొన్ని క్యారెక్టర్స్ అనేవి మనలో ఉండిపోతాయి. అదేంటిదంటే కొడుకుగా గాని, హస్బెండ్‌గా గాని, మళ్ళీ ఇప్పుడు గర్ల్స్ గురించి వైఫ్‌గా గాని, ఫ్రెండ్ చూసుకుంటే ఫ్రెండ్‌గా ఈ క్యారెక్టర్స్ మనలో ఎప్పుడైతే ఉంటాయో, అయి మన ఒరిజినాలిటీ మన లోపల ఉంటది. ఫ్రెండ్‌తో మాట్లాడినప్పుడు ఎట్లా ఉంటది తెలుసా? ఫ్రెండ్ కన్వర్సేషన్ అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని ఫ్రెండ్‌తో మాట్లాడితే ఫ్రెండ్ కన్వర్సేషన్ ఇవన్నీ మనం ఉన్నప్పుడు ఏంటంటే, మనం ఒక బహిరంగ సభలో ఉన్నప్పుడు గరికపాటి గారి గురించి చూసుకున్నా, చాగంటి గారి గురించి చూసుకున్నా, చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తుల గురించి చూసుకున్నా కూడా మన ఒరిజినాలిటీ ఉంటది చూసినవా? ఆ ఒరిజినాలిటీ అనేది కొంతమంది ఏందంటే ప్రసవాలు చెప్పేటప్పుడు గాని, మన మోటివేషన్ వీడియో చెప్పే నేను గాని, నా ఫ్రెండ్‌తో ఉన్నట్టు కొంచెం మన ఒరిజినాలిటీ బయటకొచ్చేస్తుంటది. కాకపోతే ఏందంటే ఇలాంటి మనం ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకుంటాం. మనం ఎడిటింగ్ చేసుకొని చెప్పేస్తాం. కొంతమంది ఏందంటే డైరెక్ట్ వాళ్ళు జనాల ముందుకే పోయి మోటివేషన్ చెప్తుంటారు కదా! దేవుళ్ళ గురించి. అలాంటి విషయాలు చెప్పేటప్పుడు ఏందంటే కొంచెం టంగ్ స్లిప్ అవ్వడం వల్ల, అలా చెప్పడం వల్ల ఇక్కడ శివాజీ గారు కూడా జరిగింది కూడా అదే. ఫ్రెండ్స్‌తో నేను కూడా అంటున్నాను. ఆయన మాట్లాడిన కొన్ని పదాలు ఏవైతున్నాయో క్యాజువల్‌గా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుండేవే. మనం చూసుకున్నా కూడా 'చికిరి చికిరి' సాంగ్‌లో వచ్చింది. అది క్యాజువల్‌గా మనం మాట్లాడుకున్న మాటలు కాబట్టి సాంగ్‌లో ఎవరు పట్టించుకోలేదు. ఈయన బహిరంగంగా రియల్‌గా చెప్పిండు. అది ఒక రీల్ వర్డ్. ఇది రియల్ వర్డ్ కాబట్టి దీన్నేందంటే కొంచెం ఎక్స్‌ట్రా చేసుకుర్రనమాట. నేను ఈ వీడియోలో ఓన్‌గా చెప్పడం ఏందంటే, ఆ అమ్మాయి గాని చాలా మంది ఎవరైతే శివాజీ గారిని అగైన్స్ట్ చేస్తుర్రో ఇప్పుడు ఈ ఇదంటారు చూసినవా యాంకర్స్ గాని, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ గాని వాళ్ళు ఒక్కడే చెప్పాల్సింది ఏందంటే, ఇది నా లాస్ట్ వీడియో. ఈ శివాజీ గారి గురించి వాళ్ళకొక్కరికి చెప్పాల్సింది ఏంటిదంటే మెయిన్‌గా ఒక మనిషికి కొన్ని క్యారెక్టర్స్ అనేవి అతని లోపల ఉంటాయి చెప్పినా గదా! ఆ క్యారెక్టర్స్ అనేవి మనం ఏదైనా మోటివేట్ వీడియో చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో అనుకోకుండా కొన్ని బయటకొస్తాయి. అదే గాని నేను వీడియో చేసుకుంటా ఆయన యూట్యూబ్ గురించి మాట్లాడినప్పుడు ఆ వర్షన్ డెఫినిట్‌గా కట్ చేసేవాడు. కాకపోతే ఏందంటే అది ఒక ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడడం వల్ల అవి బయటకొచ్చేసినాయి. ఆయనకి జరగాల్సింది ఆయనకి జరిగింది. అది ఆయన కూడా ఒప్పేసుకుండు. నేనంటుంది ఏందంటే ఆ మాటలు మాట్లాడినంత మాత్రం ఆయన మంగపతి క్యారెక్టర్ అక్కడి నుంచి బయటకి రాలేదు. అతనికి ఒక కూతురుంది. అతనికి ఒక వైఫ్ ఉంది. అతనికి పిల్లలుంటరు అందరూ. వాళ్ళు ఎలా చూసుకుంటారో వాళ్ళకి తెలుస్తది. కాకపోతే చెప్తున్నా గదా! ఫ్రెండ్‌తో మాట్లాడినప్పుడు ఫ్రెండ్‌లాగే మాట్లాడతాం. నాన్నతో మాట్లాడినప్పుడు నాన్నలాగే మాట్లాడడం. అమ్మతో మాట్లాడినప్పుడు అమ్మలాగే మన ఇంక్లూడింగ్ మన వైఫ్‌తో గాని, గర్ల్ ఫ్రెండ్‌తో గాని ఎలా పడితే ఇలాగ ఉండాలి. అలాగే ఉంటాం. కాకపోతే మనం కొన్ని వీడియోలు చెప్పేటప్పుడు సడెన్‌గా ఫ్రెండ్‌తో మాట్లాడిన కన్వర్జేషన్స్ బయటకొస్తాయి. ఫాదర్‌తో మాట్లాడిన కన్వర్జేషన్ బయటకొస్తాయి. అదే మన రియాలిటీ. ప్రతి ఒక్కడు చెప్తాను ఇక్కడ శుద్ధ పూస అంటే ఎవ్వడు లేడు. ఫ్రెండ్‌తో ఫ్రెండ్‌లాగే ఉంటాం. మళ్ళీ చెప్తున్నా చూడండి. ఫ్రెండ్‌తో ఫ్రెండ్‌లాగే ఉంటాం. ఇలాంటి కొన్ని ఏమంటారు చూసినవా? ఇలాంటి పదాలు బయటకొచ్చినప్పుడు వాడకూడదు. కాకపోతే కొన్నిసార్లు బయటకొస్తే దానికి క్షమాపణ చెప్పాలా. క్షమాపణ చెప్పకపోవడం చాలా పెద్ద తప్పు. దాన్ని ప్రశ్నించకపోవడం మనది ఇంకా పెద్ద తప్పు. నేనదే చెప్తున్నా. ప్రశ్నించాలా. కానీ ప్రశ్నించడం సమాజాన్ని తప్పు పట్టేలా ప్రశ్నించకూడదు. నేను చానా సార్లు వీడియోలో చెప్తున్నా. ప్రశ్నించాలి. ఇది తప్పు. నువ్వు దీనికి క్షమాపణ చెప్పి దానికి తగ్గ శిక్ష అనుభవించాలని చెప్పాలి గానీ, మన సమాజాన్ని ఏదో కొంచెం మన బాధ్యత గల పదవులలో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది ఇది అని చెప్పేలా కూడా ఉండకూడదు. మన వంతు మనం ఏదైతే చేయాలనుకుంటామో దాన్ని కొంచెం నిజాయితీగా, న్యాయంగా చెప్పడమే మన హక్కు. సో, నేను ఓవరాల్‌గా వీడియో చెప్పడం ఏంటంటే, వాళ్ళు చెప్పిన విధం నాకు నచ్చలేదు. అక్కడ యాంకర్ కూడా చానా వీడియోస్‌లో అతను యాంకర్ కూడా కొంచెం ఫేమస్ యాంకరే. ఆ చెప్పిన ఆవిడ గురించి నాకంతగా తెలీదు. కాకపోతే నేను చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇదే కన్వర్జేషన్ లాస్ట్‌కి అనసూయ గారిని తీసుకొద్దాం. ఎందుకంటే, ఆడ మాట 'జబర్దస్త్‌లో' ఉన్నప్పుడు ఆమె టంగ్ మనం స్లాంగ్ గాని, మాట్లాడే విధానం గాని కొంచెం ఎట్లా ఉంటది చూడండి. ఆ సిట్యుయేషన్ అనమాట. సిట్యుయేషన్ తగ్గట్టు కొన్నొస్తాయి. కాకపోతే ఈడ శివాజీ గారు తప్పు చేసిండ్రు. నేనైతే ఆయన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే హ్మ్. ఆ 2 మాటలు మాట్లాడడం అనేది తప్పు. ఆయన ఒప్పుకుండు ఎవడు మనం చెప్పడానికి గాని అందరూ ఒప్పుకోరు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, ఒక మనిషిని అంటారు చూసినవా కొన్ని మాటలు మాట్లాడినందుకు ఆ మనిషిని జడ్జ్ చేయకండి. ఎందుకంటే జడ్జ్ ఎందుకంటే మన దాకా వచ్చి ఇంగా చేయండి. అలాగని అతను గత సినిమాలు తీసి ఆ క్యారెక్టర్ నుంచి ఆయన బయటికి రాలేదు. అది ఇది అనేది కాదు. ప్రతి మనిషిలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అయ్యి అవసరానికి తగ్గట్టు మనం వాడుకుంటాం. కాకపోతే కొన్ని సార్లు ఇలా బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా. టంగ్ స్లిప్ అయ్యి వస్తాయి. అలాంటప్పుడు ఏందంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, ఆ అమ్మాయి గాని, నాకున్న ఫ్రెండ్ అక్కడున్న అబ్బాయి గాని, యాంకర్ ఎవరైతే యాంకర్ ఉన్నారో చాలా జాగ్రత్తగా అబ్బాయి నీ ఫ్రెండ్‌తో నువ్వు ఎలా మాట్లాడుతావు? నా ఫ్రెండ్‌తో ఎలా మాట్లాడతావు? కొంచెం ఆలోచించి మాట్లాడండి అబ్బా! చెప్పేటప్పుడు ఒక వ్యక్తి దొరికింది కాదని చెప్పి మన టీఆర్‌పీ కోసం ఏసుకోవడం కాదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా మాట్లాడండి. కొంచెం యాంకర్‌ల నుంచి కొంచెం న్యూస్ ఛానెల్ నుంచి కూడా కొంచెం ఏదో ఒకటి మంచిది జరగాలి కదా! కొంచెం ఎందుకంటే మీరు యాంకర్ అయ్యారంటే అది మామూలు విషయం కాదు. ఇంకా నేను చాలా రోజుల నుంచి చూస్తుంటా ఈ చాట్‌లు గాని, వాళ్ళని మీ ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడినోళ్ళు కూడా. కాపోతే జాగ్రత్తగా మాట్లాడండి. మీరు కూడా మాట్లాడేటప్పుడు దాని గురించి ఆలోచించండి. ఒక అవగాహన తెచ్చుకోండి. ఇయాల రేపేందంటే ఎవరినో ఇంటర్వ్యూకి ఒకరిని పిలుస్తుర్రు. వాళ్ళు చెప్పేది అబ్బా! అది, ఇది ఎవరినెవరినో పిలుస్తుంటే ఏం ఇంటర్వ్యూ చేస్తారు. అక్కడ నిజమైనది అబద్ధమైంది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో అందరూ రుద్ది పోస్తుర్రు. కొంతమందేందంటే తెలిసి తెలియనోళ్ళు అదే నిజమనుకోని నమ్మేస్తుర్రు. నిజాన్ని బయటికి తీసుకురండి. అబద్ధాన్ని బయటికి తీసుకురండి. ఏదైతే మనం నమ్ముతున్నామో దాన్ని మటుకు పక్కా చెప్పండి. ఎందుకంటే కొంచెం తెలిసి తెలియని నాలెడ్జ్ తోటి అరాకొర నాలెడ్జ్ తోటి ఏదేదో ఇష్టం వచ్చినట్టు మన టీఆర్‌పీ కోసం అది ఇది అని మాట్లాడడం ఇప్పటికైనా మానుకోండి. ఓకే. ఓవరాల్‌గా నేను ఈ వీడియోలో చెప్పడం ఏందంటే ఒక మనిషికి ఉండే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవ్వడు శుద్ధపూస కాదని నేను చెప్తున్నా. అది ఎంత వ్యక్తి అన్నా గాని, ఎలాంటి వ్యక్తి అన్నా గాని, ఎంత గొప్ప వ్యక్తి అన్నా గాని నేను చెప్తున్నా కదా! ఎవ్వడు శుద్ధపూస ఏం కాదు. అతనిలో కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. అవి లీనమైపోయి ఉంటాయి. వాటి గురించి మనం ఒక మనిషిని అతను ఎప్పుడైతే పబ్లిక్ ఫిగర్ అయిపోయిండో బయటకొచ్చిండో జడ్జ్ చేయాల. కానీ ఆయనకు ఒక
సినిమాతో పోలిస్తే ఆయన క్యారెక్టర్ అది, ఈయన క్యారెక్టర్ ప్రతి ఒక్కడి క్యారెక్టర్ కూడా అంతే. ప్రతి ఒక్కరి మనసులో కొన్ని క్యారెక్టర్స్ చెప్పినా కదా! అయి ప్రతి ఒక్కడికి ఉండాల్సిన హక్కు. ఇది నేచర్ అనమాట. ఓకే. ఈ వీడియో ఇంతటితో ముగించేద్దాం. మళ్ళీ ఇంకొక వీడియో కోసం అంతవరకు బాయ్.